హలో, గురువుగారి పాదములకు నమస్కారములు. నిన్న గ్రహణ సమయంలో పిశాచుడి యొక్క సాధన, గ్రహణ సమయంలో 5 మాలలు మరియు రాత్రి 3 మాలలు జపం పూర్తి చేసుకున్నాను గురువుగారు. జపం సాధన చేయుచున్న సమయంలో నాకు ఒక కోయ దొర అలాంటి ఆకారంలో ఉన్న మనిషి భావన నా దగ్గరికి వచ్చినట్లు అనిపించింది గురువుగారు. అతను కాస్త లావుగా, పొడవైన గోర్లు, కూరలు, పక్షుల ఈకలతోటి తల పాగాలాగా ఉన్నాయి గురుగారు. అలాంటి వ్యక్తి నా వద్దకు వచ్చినట్లు అనిపించింది గురువుగారు సాధన చేసే సమయంలో. అలాగే రాత్రి పడుకున్నాక స్వప్నంలో నాకు ఆ యొక్క కుండ మొత్తం చెల్లా చెదురుగా చేసినట్టు, రూమ్ అంతా పంచామృతములు అవి మొత్తం చెల్లా చెదురుగా చేసినట్టు, విసిరేసినట్లు స్వప్నం వచ్చింది గురువుగారు. ఆ కుండలో మొత్తం బూడిద ఉందట. బూడిద మొత్తము నేను పడుకున్న రూమ్ అంతా చల్లినట్టు స్వప్నం వచ్చింది గురువుగారు. అలాగే మా పెద్ద నాన్నగారు, ఆయన ఫుల్గా మద్యం తాగి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు గురువుగారు. అది ఏంటంటే కంకణం కట్టి ఉంది, కుండలాగే ఉంది గురువుగారు. అది గిఫ్ట్ ఇచ్చినట్టుగా నాకు స్వప్నం వచ్చింది గురువుగారు. అలాగే మా పెద్దనాన్న వాళ్ళ ల్యాండ్ విషయంలో ఎవరో కబ్జా చేశారంట. అయితే ట్రాక్టర్తో వాళ్ళ పంట పొలం మొత్తము నాశనం చేశారు. అయితే వాళ్ళ పెద్దనాన్న అండ్ వాళ్ళ కొడుకు ఇద్దరు ఏడుస్తున్నారు. ఇంతమంది తినే ఆహారాన్ని ఇంత దారుణంగా నాశనం చేశారని ఏడుస్తున్నారంట. అయితే నేను వాళ్ళను ఓదారుస్తున్నాను. వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు, ఇప్పుడు నేను చేసేది నేను చేసి చూపిస్తాను అని వాళ్ళను ఓదారుస్తున్నానట గురువుగారు. అప్పుడే మా నాన్నగారు, ఆయన కూడా మద్యం తాగి ఉన్నారు. ఆయన అనుకుంటున్నారట లోపలే, ఆయన ఏమనుకుంటున్నారంటే వీడు మంత్ర సాధనలు నేర్చుకొని ఉన్నాడు, వీడు చూసుకుంటాడు, వాళ్ళ సంగతి, వాళ్ళ పని అయిపోయినట్టే అని అనుకోండి ముసి నవ్వుతున్నాడంట గురువుగారు. ఈ విధమైన అనుభవాలు జరిగాయి గురువుగారు నాకు.